నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూద్దాము. వీటిని చాలా ఈజీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మరి ఈ స్నాక్ రెసిపీ కోసం నేను ఇక్కడ ముందుగా 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో డిప్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసి వేరొక బౌల్లో వేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగానే వాటర్లో డిప్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3-4 చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ టమాటా కెచప్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. మనకి బ్రెడ్లో ఉన్న తడి సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీకు కొద్దిగా పల్చగా అయినట్టుగా అనిపిస్తే ఇందులో గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని అరచేతి మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. బ్రెడ్ మిశ్రమం అంతా కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి ఈ బ్రెడ్ టిక్కీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరొక సైడ్ తిప్పుకుంటూ 2 సైడ్లు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. వీటిని టమాటో కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.